अस्सलाम वालेकुम नाज़रीन, KBN न्यूज़ चैनल में आप तमाम का तहे दिल से इस्तकबाल है। आइए आज की अहम खबर पर नज़र डालते हैं। Shaheen Group of Institutions presents Shaheen Academy in Hyderabad. Authenticity of result is our strength. The courses offered for MPC students are IIT JEE and NEET coaching for BIPC students. Excellent and experienced faculty of 20 plus years. Disciplined, clean and good hostel campus for the students. Admissions are open at our branches in Malakpet, Masab Tank and Aramghar in Hyderabad. Hurry up. NEET crash course starts from 20th March 2020. कमिश्नर साइबराबाद वीसी सजनार आईपीएस ने साइबराबाद में वाक़ सुपरमार्केट्स का अचानक दौरा किया। तफसीलात के मुताबिक कमिश्नर साइबराबाद ने इलाके में वाक़ सुपरमार्केट्स के मालिकीन और जिम्मेदारान के साथ मौजूदा जारी मूज़ी कोरोना वायरस की वबा से छुटकारा व नजात और रोज़मर्रा की अशिया ज़रूरिया की मौजूदा मुरव्वजा कीमतों पर ही अवाम को फराहम करने की हिदायत दी। बसूरत दीगर खिलाफ वर्जी पर कार्रवाई का इंतबाह दिया। इस मौके पर उनके हमरा मादापुर डीसीपी वेंकटेश्वर राव, फूड सप्लाई चेन कोऑर्डिनेटर डीसीपी अनुसुईया के अलावा दीगर भी मौजूद थे। उन्होंने इस तरह से मुख्तलिफ साइबराबाद के मकामात का दौरा करते हुए इंस्पेक्शन किया। ज़्यादा ले रहे हैं कौन से ज़्यादा है? टायर तो 60 रुपये ही देते हैं। पहले कितना था? पहले इतना नहीं था। नहीं 40 रुपये था। अभी कितना हो गया? 60 रुपये ज़्यादा हो गया। नहीं सर, वो मार्केट में मेन आ रहा नहीं ना सर, मामा आप लोग ऐसी बोल रहे थे मार्केट में ऐसी खुला సప్లై కూడా బాగానే ఉందా? అంటే నిన్న కొంచెం ఇబ్బంది అయింది, సరే టయానికి రాలేదు. ఇప్పుడు అయిపోయింది కదా. ఇట్లా ఎగ్స్ ఒకటే అమ్ముతారా? మళ్ళీ వేరే చికెన్ మటన్ కూడా అమ్ముతారా? మటన్ లేదు, చికెన్ అమ్ముతారా? చికెన్ సప్లై ఉందా? మొన్న ఆపేశారండి. ఎక్కడి నుంచి? ఇక్కడ గద్వేల్ నుంచి, మేడ్చల్ దగ్గర నుంచి తీసుకొస్తాం చికెన్. అంటే గద్వేల్ మేడ్చల్ అటేనండి. గజ్వేల్ మేడ్చల్ నుంచి. అది కరెక్ట్, నాకు ఐడియా లేదు. ఎందుకు ఇంత ఆయిల్ తీసుకున్నావు? ఇంత ఆరు ప్యాకెట్ ఏం చేస్తావు? ఇలా కాదండి, మీరు ఇప్పుడు 14 డేస్ దాకా మీరు తీసుకోవాలి కదా. మనకు 24 వయసు ఉంది, వెళ్ళిపోయిన ఏమైంది? ఎంత ఆయిల్ తింటారు? మిగతా వాళ్ళు కావాలి. ఎంత కావాలంటే తీసుకోండి. 14 దాకా పర్వాలేదు. We have supplies coming in here. That is not a problem. The most important is to get oil and Flipkart, Amazon, Udaan, Big Basket. I think we are going to start. but that also will be on gate delivery. Yes, on gate. We have to go and మాదాపూర్ వెంకటేశ్వరరావు, మరి మన డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ అనుసూయ మన ఇక్కడ కొన్ని స్టాల్స్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న గ్రోసరీ స్టోర్స్ని విజిట్ చేయడం జరిగింది. చాలా చోట్ల కూడా చాలా స్టాక్ ఉంది. ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దు.
ముఖ్యంగా కొంతమంది నేను కూడా కస్టమర్స్తో మాట్లాడడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని మెజర్స్ వల్ల చాలా సప్లై కూడా ఉంది. మనము అంతా సప్లై చైన్ నెట్వర్క్ పైన కూడా మనము వర్కౌట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరేదంటే ఎవరు కూడా ప్యానిక్ బయింగ్ కావద్దు, మీకు ఎంత కావాలో అంతే చేయండి. చాలామంది వచ్చి చాలాసార్లు తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. అలాంటి చేయొద్దని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఉదయం వచ్చినప్పుడు ఒక లేడీ చాలా ఎక్కువ రైస్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా మన ఒక కస్టమర్ కూడా చాలా ఆయిల్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అడిగితే సమాధానం లేదు. సో ప్రజలందరూ కూడా కోరేది అంటే మీరందరూ కూడా ఎవరు కూడా ప్యానిక్ బయింగ్ చేయొద్దు. బాగా స్టాక్ ఉంది, ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఒకటి ఈ అందరితో కస్టమర్స్తో మాట్లాడిన తర్వాత తెలిసిందంటే చాలా ఒక జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా చాలా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా కోరేదంటే ఈ సమయంలో మీరందరూ కూడా హెల్తీగా ఉండాలి. మంచి సమయం ఈ లాక్డౌన్ సమయము, అందరూ కూడా మంచి హెల్తీ ఫుడ్ తినేసి మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే మీరు అనవసరం జంక్ ఫుడ్ చేస్తే మీరు మళ్ళీ వెయిట్ పెరుగుతుంది, మళ్ళీ మీరు అది ఒక సమస్య, మీకు సెకండరీ సమస్య స్టార్ట్ అవుతుంది. సో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతం ఉండాలి, ఈ ఒక సమయంలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. గవర్నర్ ముఖ్యమంత్రి గారు మరియు మన చీఫ్ సెక్రటరీ గారు, మన డీజీపీ గారు కూడా పర్సనలీ చూస్తున్నారు ఈ మొత్తం సప్లైస్ పైన. ప్రజలందరూ కూడా ఇబ్బంది కావద్దని చెప్పి మనం అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. మనం కూడా అన్ని స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చే పాలు, కూరగాయలని, మనము వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని, గ్రాసరీస్ అందరూ కూడా మనము ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ చేయడం జరిగింది. మన కమిషనరేట్ కూడా ఒక నోడల్ ఆఫీసర్ మన డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ అనసూయని పెట్టడం జరిగింది. అదేవిధంగా జోన్ లెవెల్లో మన కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కానిస్టేబుల్ పెట్టేసి ఎవరెవరు సప్లై చైన్ అంటే విలేజెస్ నుంచి కూడా చాలామంది పాలు తీసుకొస్తున్నారు, కూరగాయలు తీసుకొస్తున్నారు, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరూ కూడా ఒక సేఫ్ ప్యాసేజ్ ఇవ్వడానికి కూడా మనం అన్ని ఒక ప్రాసెస్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరి మంచిగా హెల్తీగా ఉండాలి, ఇంట్లో ఉండాలి అని చెప్పి నేను మరీ కోరుతున్నాను. A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।